చూసావా నాయుడు బావా, ఇది వాళ్ళ నిర్వాకం. అలాంటి వాళ్ళ చేతుల్లో ఆస్తిని పెడుతున్నావు. ఇప్పటికైనా ఆలోచించు. ఇక ఆలోచించేదేం లేదు. ముందు హాస్పిటల్కి, తర్వాత జైలుకి. మొగుడు పెళ్ళాలు ఎంచగ్గా హనీమూన్కెళ్ళినట్టు జైలుకెళ్ళి హాయిగా ఉండొచ్చు. ఇదిగో ఇదిగో ఇదిగో, నీకు దండం పెడతాను. కావాలంటే మొత్తం ఆసరా ఇచ్చేపని తీసుకో, కానీ కేసు మాత్రం వెనక్కి తీసుకో. స్నేహాన్ని బాధ పెట్టుకో. నీకు దండం పెడతాను. నీకు దండం పెడతాను. ఇంకా నీ కోపం చల్లర్లేదంటావా? ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటాను. నాయుడు బాబు, నీ కాళ్లను తాకే అర్హత కూడా లేని వాళ్ళ కాళ్ళని నువ్వు పట్టుకుంటావా? అక్కర్లేదు, పదండి హాస్పిటల్కి. స్నేహ, స్నేహ, ప్లీజ్ కమ్. రండి. ప్లీజ్ కమ్. ఎస్ఐ గారు, ఇంతకు ముందు వీళ్ళకి తెలిసిన డాక్టర్కి డబ్బులు ఇచ్చి గర్భసంచి లేదని సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ డాక్టర్ని కూడా మేనేజ్ చేస్తారేమో. ఆ ఛాన్స్ లేదు మేడం. వీళ్ళ దగ్గర ఎన్ని కోట్లున్నా ఆ డాక్టర్ని కొనలేరు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,